కేంద్రంలో రూలింగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. లేటెస్ట్గా 7 రాష్ట్రాల్లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్ రిజల్ట్. రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు పాస్ అవ్వాలంటే మరో 12 మంది ఇతర పార్టీలకు చెందిన రాజ్యసభ ఎంపీలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అనేదే ఓ సస్పెన్స్గా మారింది. ఇక్కడ వైసీపీ, ఏఐడీఎంకే కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఇక ఏఐడీఎంకేకు 4 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఈ 2 పార్టీలనే ఇప్పుడు బీజేపీ నమ్ముకునే అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే ఈ 2 పార్టీలు గతంలో కూడా కేంద్రంలోని బీజేపీకి మద్దతిచ్చినవి. అంతేకాదు ఒడిశాకు చెందిన బీజేడీ కూడా మోడీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ బీజేడీని ఓడించడంతో ఈ 2 పార్టీల మధ్య టర్మ్స్ మారాయి. మొన్నటి సమావేశాల్లో బీజేడీ రాజ్యసభ ఎంపీలు ఇండియా కూటమికి పక్షానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆ పార్టీ బీజేపీకి ఏమాత్రం సహకరించే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్కు కూడా 4 రాజ్యసభ ఎంపీలున్నారు. కానీ వీరు కూడా తమ మద్దతును బీజేపీకి తెలిపే అవకాశం కనిపించడం లేదు. కానీ ఇండిపెండెంట్ సభ్యులు మాత్రం కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాదిలో ఖాళీగా ఉన్న 20 సీట్లు కూడా ఫిల్ కానున్నాయి. ఇందులో 11 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఆ సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపురలోని 7 రాజ్యసభ స్థానాలు ఎన్డీఏ ఖాతాలో పడనున్నాయి. అయితే మహారాష్ట్రలో ఏదైనా మ్యాజిక్ జరిగితే మరో 2 స్థానాలు కూడా ఎన్డీఏ ఖాతాలోనే పడతాయి. అంటే బీజేపీ రాజ్యసభ బలం మినిమం 7, మాక్సిమం 9 స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మరో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 30 లోపు అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ టార్గెట్గా పెట్టుకుంది. ఆ ఎన్నికలు ముగిస్తే కానీ ఈ సీట్లపై ఓ క్లారిటీ రాదు. ఇక తెలంగాణ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడనుంది. మొత్తానికి ఈ ఎన్నికలతో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ను దక్కించుకోనుంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికైతే బీజేపీకి పెద్దల సభలో కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలానే బిల్లులు పాస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఇతర పార్టీలను ప్యాంపరింగ్ చేయాల్సిన పరిస్థితి రావడమే కాస్త ఆ పార్టీ పెద్దలకు ఇబ్బందికరమని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.